గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ అవర్ ఎంఎస్ఆర్ అకౌంటెన్సీ క్లాస్ రూమ్. ఓకే, మనకి ఫైనల్ ఇయర్ బీకామ్ మీకు మనకి మేనేజ్మెంట్ అకౌంటెన్సీ సబ్జెక్ట్ ఉంది కదా. టుడే స్టార్టింగ్ విత్ యూనిట్ 2. మనకి యూనిట్ 2 మాట ఈరోజు చెప్పుకోబోయే చాప్టర్ నేము యూనిట్ 2 నిష్పత్తుల విశ్లేషణ, రేషియో అనాలిసిస్. యూనిట్ 2 చాప్టర్ నిష్పత్తుల విశ్లేషణ, రేషియో అనాలిసిస్. ఏంటంటే ఇక్కడ మనకి నిష్పత్తి అంటే ఏంటి, నిష్పత్తి విశ్లేషణ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఇంట్రడక్షన్లో సింపుల్గా ఫస్ట్ ఇక్కడ రెండు మీనింగ్. నిష్పత్తి అంటే ఏంటి, ఒక దానిపై ఒకటి పరస్పరం ఆధారపడిన రెండు అంకెల మధ్య గల సంబంధాన్ని వివరించి చెప్పడానికి ఉపయోగపడే గణాంక సాధనాన్ని నిష్పత్తి అంటారు. ఓకే, అంకెలు చాలా ముఖ్యమైనవి, విలువైనవి అయినప్పటికీ ఒంటరిగా వాటికి అర్థం ఉండదు. వాటిని మరొక అంకెతో పోల్చినప్పుడే అవి విలువలను సంతరించుకుంటాయి. నిష్పత్తులు గణక శాస్త్రంలోని వివిధ దత్తాంశాల మధ్య గల అంతర్గత సంబంధాన్ని వివరిస్తాయి. అమ్మకాలకు స్థూల లాభములకు గల సంబంధము, నిర్వహణ లాభానికి మరియు అమ్మకాలకు మధ్య గల సంబంధం మొదలైనవి. సింపుల్గా చెప్పాలంటే మనం వ్యాపారం చేస్తాం కదండి. వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు సపోజ్ 1,00,000 రూపాయలు క్యాపిటల్ పెట్టారు తీసుకొచ్చి అనుకోండి. ఆస్తులు 2,00,000 ఉన్నాయి. అప్పుడు క్యాపిటల్ 1,00,000, ఆస్తులు 2,00,000, 1:2. ఓకే, అప్పులు 3,00,000, ఆస్తులు 2,00,000, 3:2. అలా ప్రతిదీ రేషియో అంటే ఈస్ట్ మధ్యలో అంటే 1:2, 3:2 కంపారిజన్ మాట. సపోజ్ నీ మార్క్స్ నీ ఫ్రెండ్ మార్క్స్కి 100%కి ఓకే 100%కి నీకు 80 వచ్చాయి, తనకు 90 వచ్చాయి. అంటే 8:9 అంటే తనకి ఎక్కువ వచ్చాయి అలా మాట. అలా కంపారిజన్ చేయడానికి మనకి నిష్పత్తి, రేషియో అనాలిసిస్ అనేది మనం చేస్తామన్నమాట. అది ఏ విధంగా అనేది చూద్దాం. మనం వ్యాపారంలో డిసిషన్ మేకింగ్, ఏదైతే నిర్ణయం తీసుకోవడానికి మనం ఫైనాన్షియల్ ఇయర్లోని ఆస్తులు బట్టి నివేదికలను తయారు చేస్తాం. ఆ నివేదికలను తయారు చేసేటప్పటికి మనకి లాభమా నష్టమా, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, వాటి కార్యక్రమాలు తెలియాలి అంటే మనకి ఈ రేషియో అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి వ్యాపారము లాభంలో రన్ అవుతుందా నష్టంలో రన్ అవుతుందో తెలుసుకోవాలంటే రేషియో అనాలిసిస్ ద్వారాగా మనం కంపారిజన్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే సపోజ్ ఆస్తులకి అప్పులకి, ఖర్చులకి నష్టాలకి, ఆదాయాలకి లాభాలకి, ఇలా ప్రతిదానికి ఫలితాలను విశ్లేషించి ఫైనల్గా మనకి ఏంటనేది నివేదిక చూపడం జరిగింది అన్నమాట. అందుకే మనం ఈ క్రింది ప్రధానమైనవి తయారు చేస్తాం. ఇవి ఇక్కడ 5 ఉన్నాయి. ఇలా ఈ విధంగా రేషియో నిష్పత్తి విశ్లేషణ అనేది చేస్తాం. తులనాత్మక నివేదికల ద్వారాగా, నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదిక, కామన్ సైజ్ నివేదికలు, నిధుల విశ్లేషణ, నిష్పత్తుల విశ్లేషణ. మనకి ఎక్కువ లెక్క ఈ 5th ఏదైతే ఉందో రేషియో అనాలిసిస్ ఇక్కడి నుంచి వస్తుందండి 10 మార్క్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కంపారిటివ్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్క్ క్యాపిటల్ అవ్వచ్చు, కామన్ సైజ్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఫండ్స్ అనాలిసిస్, రేషియో అనాలిసిస్ అవ్వచ్చు. రేషియో అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది నిష్పత్తి అంటే వ్యాపారంలో నిష్పత్తి పాత్ర. అదేవిధంగా మీరు నోట్స్ వీడియో మూవ్ అవుతూ ఉంటుంది, మీరు చూస్తూ జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నిష్పత్తుల నిర్మాణము. నిష్పత్తుల నిర్మాణము ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాము. నిష్పత్తులను ఒక సంయుక్త అంకె కానీ ఒక శాతంగా కానీ వివరించవచ్చు. ఉదాహరణకు ఒక వ్యాపార సంస్థ చరాస్తులు 50,000, దాని ప్రస్తుత అప్పులు 25,000. ఇందాక చెప్పాను, ఆస్తులు అప్పులకి మధ్య వ్యత్యాసము. ప్రస్తుత అప్పుల మీద చరాస్తుల నిష్పత్తి ఎంత అంటే క్రింది విధంగా తెలుసుకోవాలంటే ప్రస్తుత అప్పుల మీద చరాస్తుల నిష్పత్తి అనుకోండి ఫార్ములా. అయితే చరాస్తులపై ప్రస్తుత అప్పులు, చరాస్తుల లెక్కలు ఎంత ఇచ్చాడు 50,000 బై 25,000 ప్రస్తుత అప్పులు ఇంటూ 100%. ప్రతిదీ మనం 100%కే చూస్తాం, 100%కే చూస్తాం ఇంటూ 100%. ప్రస్తుత అప్పుల మీద చరాస్తుల నిష్పత్తి, చరాస్తులపై ప్రస్తుత అప్పులు 50,000 బై 25,000 ఇంటూ 100%. 25 50 25,000 50. ప్రస్తుత అప్పుల మీద చరాస్తుల నిష్పత్తి 2%గా ఉంది. అంటే చరాస్తులు మనకి 2% ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఒక అంకె రూపంలో నిష్పత్తిని చెప్పడాన్ని సాధారణ నిష్పత్తి అని అంటారు. సింపుల్ ఆర్ ప్యూర్ రేషియో. ఓకే, ఇదండి మనకి రేషియో అనాలిసిస్ ఇంట్రడక్షను. మీరు నోట్స్ రాసుకున్నప్పుడు స్కిప్ చేసుకోకుండా ఇలా పెట్టుకొని ఇలా నోట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ఇలా నోట్ చేసుకుంటే స్టాప్ అండ్ కంటిన్యూ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్
నిష్పత్తుల విశ్లేషణ ప్రాముఖ్యత ప్రయోజనాలు. అయితే ప్రయోజనాలు ఏంటి? ఎందుకు ఈ నిష్పత్తుల విశ్లేషణ వల్ల ప్రయోజనాలు ఉంటాయి అంటే, సంవత్సరం చివరిలో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఆర్థిక నివేదిక అనేది విశ్లేషణ చేస్తాం. ఆర్థిక విశ్లేషణ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. వ్యాపార సంస్థ ఆర్థిక ఆరోగ్యం కొలవడానికి నిష్పత్తుల విశ్లేషణ నుంచి సాధన చేయవచ్చు. అదే ఒక డాక్టర్ పేషెంట్కి జబ్బుకు సంబంధించిన మందులు నిర్ణయించాలంటే మందుకు శరీర ఉష్ణోగ్రత, రక్త పరీక్ష, బ్లడ్ ప్రెషర్ ఎలా చేస్తాడో అలాగే ఆర్థిక విశ్లేషణ చేసే వ్యక్తి సంస్థ ఆర్థిక ఆరోగ్యంపై వ్యాఖ్యానానికి ముందు ఆర్థిక నివేదికను వివిధ గణాంకాల పనిముట్ల సహాయంతో ఆ తర్వాత సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఏం లేదండి. ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ఏ జబ్బు వచ్చింది అని టెస్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో టెస్ట్లన్నీ చేస్తాం. అలాగే మన వ్యాపారంలో లాభమా నష్టమా తెలియాలంటే ఫైనల్ అకౌంట్స్ ఫస్ట్ జర్నల్ నుంచి మొదలెట్టి మనం ట్రయల్ బ్యాలెన్స్ వరకు చేస్తాం కదండి. దాని తర్వాత ఫైనల్ అకౌంట్స్, ఓకే, వర్తకత, లాభ నష్ట కథ, ఆస్తి విపత్తి. ఆ మూడింటి ద్వారానే మనకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి తెలుస్తుంది. అలానే ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ డాక్టర్కి పేషెంట్కి మధ్య చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇచ్చిన థియరీ మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఇది కూడా మీరు రాస్తే మంచిది. ఎందుకంటే నిష్పత్తుల ఉపయోగం కేవలం ఆర్థిక మేనేజర్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిమితి కాదండి. ఇది ఫైనాన్షియల్ మేనేజర్స్కి అందరూ వస్తారు ఇందులోకి. ఇక్కడ నిష్పత్తుల విశ్లేషణ అనేది ఇక్కడ ఏ సంస్థలు చేస్తాయంటే బ్యాంకులు అవ్వచ్చు, ద్రవ్య సహాయ సంస్థలు అవ్వచ్చు, పెట్టుబడిదారులు ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళందరూ ఈ రేషియో అనాలిసిస్ ద్వారాగా లాభమా నష్టమా డిసైడ్ చేస్తారు. సంస్థ బలహీనంగా ఉందా లేదా ఎటువంటి లాస్ట్ ఇయర్కి లాభమా నష్టం ఎక్కువగా ఏంటంటే గత సంవత్సరంలోకి ఈ సంవత్సరానికి పోలికను చూపడానికి రేషియో అనాలిసిస్ని ఉపయోగిస్తాము. గత 5 సంవత్సరాల నుంచి సపోజ్ 2015 నుంచి 2020 వరకు సంస్థ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అంటే ప్రతి సంవత్సరానికి రేషియో కంపారిజన్ చేసుకుంటూ వస్తాం. అలాంటిదేనండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్రింది ఉద్దేశాలలో చేపట్టే ఆర్థిక విశ్లేషణ నిష్పత్తులు ఎక్కువగా సహాయపడతాయి. ఎలాంటి వాటికి ఉపయోగపడతాయి అంటే ప్రయోజనాలు చూసుకోండి. సంస్థ ఆర్జనా శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి, సంస్థ ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక నిష్పాదకతలను పరిశీలించడానికి, సంస్థ అప్పు తీర్చగల శక్తిని లెక్కగట్టడానికి, దీర్ఘకాల సంస్థ నిధుల ద్రవ్యతను సాల్వెన్సీని నిర్ణయించడానికి, భవిష్యత్తులో సంస్థ ప్రాస్పెక్ట్స్ నిర్ణయించడానికి. ఇన్ని కార్యక్రమాలకి మనకి రేషియో అనాలిసిస్ అనేది విశ్లేషణ చేస్తుంది. ఓకే, ఇది రాసుకోండి ప్రయోజనాలు. నెక్స్ట్ పరిమితులు చూద్దాం. పరిమితులు ఇది నిష్పత్తుల విశ్లేషణ ఇతర నిర్వహణ సంబంధమైన ఉపయోగాలు ఇచ్చాడండి. ఉపయోగాలు ఏంటి అనేది మీరు అర్థం చేసుకుంటే సింపుల్గా నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. మేనేజ్మెంట్ ఏ సంస్థ అయితే సంస్థ నిర్ణయాలు తీసుకోవడానికి మనకి నిష్పత్తుల విశ్లేషణ ద్వారా వ్యాపారం కొనసాగించాలా లేదా అనేది తెలుస్తుంది. అదేవిధంగా ప్రణాళికీకరణ మరియు ఆర్థిక ఫోర్కాస్టింగ్లో సహాయపడుట. ఇదేంటి మనకి ఇంతకుముందు పాస్ట్లో జరిగిన వ్యాపారం యొక్క తప్పు ఒప్పులు తెలుస్తాయి. పాస్ట్ అంటే గడిచిపోయిన కాలం అంటే గడిచిపోయిన కాలంలో గత సంవత్సరం కానీ ఇంతకుముందు సంవత్సరం కానీ భూతకాలం అంటాం కదా, ఆ కాలంలో జరిగిన తప్పు ఒప్పులను ఇప్పుడు సరి చేసుకోవడానికి మనకి రేషియో అనాలిసిస్ ఉపయోగపడతాయి. సంస్థ ఆర్థిక పటిష్టతను తెలుసుకోవడంలో సహాయపడుతుంది. అంటే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవడానికి కూడా మనకి సంస్థ ఆర్థిక అంటే ఫైనాన్షియల్ పొజిషన్ అర్థం తెలుస్తుంది. సమన్వయం సాధించడంలో సహాయపడుతుంది. హెల్ప్స్ ఇన్ కోఆర్డినేషన్ వ్యాపారము సమర్థవంతంగా నిర్వహించాలా, డివిజన్ల మధ్య సమన్వయం అత్యంత ఆవశ్యకము. అంటే ఏం లేదండి, ఒక్కొక్కసారి సంస్థలు బ్రాంచెస్ ఉంటాయి, అవి ఒక్కో దగ్గర డెవలప్ అవుతాయి, ఒక్కో దగ్గర క్లోజ్ అవుతాయి. అవి ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది మనకి రేషియో అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. నియంత్రణలో సహాయపడడం హెల్ప్ ఇన్ కంట్రోల్. ఇప్పుడు మనకి సంస్థలోని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక వస్తువును తయారు చేయడానికి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి, అది ఈ విధంగా తగ్గించాలి. ఓకే, అలాంటివి మనకి సంస్థలో నియంత్రణ చేస్తుంది. వేస్ట్ ఆఫ్ టైం అంటే అనేది టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఈ నియంత్రణలో సహాయపడుతుంది. ఎంప్లాయీస్ కఠినంగా వర్క్ చేయడము తద్వారాగా లాభాలను ఆర్జించడము, నష్టాలను తగ్గించడము చేయడం జరిగింది. ఇదండి ఉపయోగాలు. ఇక ప్రయోజనాలు, పరిమితులు, నిష్పత్తుల విశ్లేషణలో పరిమితులు, రేషియో అనాలిసిస్ లిమిటేషన్స్. చూడండి ఎగ్జామ్లో ఎక్కువ 5 మార్క్స్కి అడుగుతాడు. ప్రయోజనాలు, పరిమితులు. ఏక నిష్పత్తుల వల్ల పరిమితం లిమిటెడ్ యూజ్ ఆఫ్ ఏ సింగిల్ రేషియో అంటే కేవలం 1-2 నిష్పత్తులను లెక్కగట్టడం వల్ల ఎలాంటి భావనను ఏర్పరచు. అలానే నిష్పత్తులను భారీ సంఖ్య లెక్కగట్టి గందరగోళం దాతిస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్గా రేషియోలు అనేవి
చాలా ఉంటాయండి. ఒక 6-7 రేషియోస్ ఉంటాయి. కరెంట్ రేషియో అని, ఫిక్స్డ్ రేషియో అని చెప్తానండి. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ వచ్చినప్పుడు, అదే క్లాసిఫికేషన్ ఆఫ్ రేషియో అనాలిసిస్ వచ్చినప్పుడు చెప్తానండి. అంటే ఒక రేషియో ఉపయోగిస్తే ఒక పర్సెంటేజ్ వస్తుంది, వేరే రేషియో యూజ్ చేస్తే వేరే పర్సెంట్. అలాంటిది ఇక్కడ మనకి ఏక ఏక నిష్పత్తి వల్ల ప్రయోజనం పరిమితంగా ఉంటుంది అని చెప్తుంది అనమాట. గుణాత్మకమైన ఆర్థిక విశ్లేషణ పనికిరాదు. ఆర్థిక నివేదికలోనే సమాచారం ఆధారంగా పరిమాణాత్మకమైన ఆర్థిక విశ్లేషణ చేయడానికి వీలవుతుందని, గుణాత్మక ఆర్థిక విశ్లేషణ చేయడానికి వీలు కదా. అంటే ఆర్థిక నివేదిక, ఫైనాన్షియల్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది పరిమితాత్మకమైన ఆర్థిక విశ్లేషణ చేయడానికి వీలవుతుందని, కానీ గుణాత్మక అంటే ఎక్స్ట్రాడినరీ వర్క్ అనేది చేయడానికి అవన్నమాట. అంటే క్వాలిటేటివ్, మనకి క్వాలిటేటివ్ అనేది తెలీదు. ఎక్కడ ఆగిపోద్ది, మనకి చేసామా లేదా అన్నదే తెలుస్తుంది జనరల్గా. మనకి ప్యూర్ క్వాలిటీ అనేది ఇక్కడ తెలియదు అని చెప్తుంది. 3, ప్రాథమిక సామాగ్రి పూర్తిగా నమ్మదగినదై ఉండాలి. అంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆర్థిక నివేదికలోని ఇక్కడ ఇచ్చిన వివరాలు కరెక్ట్గా ఉంటేనే నిష్పత్తులు అనేవి కరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఆస్తులు 50,000 ఉండగా 5 లక్షలను రాయడం, అప్పులు 1,00,000 ఉండగా 10 లక్షలను రాయడం చేస్తే రాంగ్ వస్తుంది. ఆచరించే అకౌంటింగ్ పద్ధతులలో తేడా ఉండటం. ఎక్కడైతే మన అకౌంట్స్ ఏ ఫాలో అవ్వాలో అవే ఫాలో అవ్వాలి. కానీ ఏంటంటే కొన్ని సంస్థలు అకౌంటింగ్ పద్ధతి తేడా ఉన్నప్పుడు అకౌంటింగ్ నిష్పత్తులు కొన్నింటిని ఖచ్చితంగా పోల్చడానికి వీలు ఉండదన్నమాట. ఒకసారి అకౌంటింగ్ సిస్టంలోని డెబిట్ లెవెల్స్ని క్రెడిట్ లెవెల్స్ని డెబిట్లో వేస్తే తేడా వస్తుంది. అది పరిమితులుగా చెప్పవచ్చు. ఇంకొక 2 పాయింట్లు చూడొచ్చు. ఇక్కడ 10 ఇచ్చాడు. ఇష్టం పదార్థంలో ప్రయోజనాలు ఒక 5 చదువుకుంటే సరిపోతుంది. ప్రామాణిక నిబంధనలు లేకపోవడం, నిష్పత్తులను లెక్క కట్టడానికి ప్రత్యేకమైన ప్రామాణిక కానీ నిబంధనలు కానీ ఏమీ ఉండవు. అంటే ఇక్కడ ఏంటంటే మెజర్మెంట్స్ చేయడానికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు అని చెప్తున్నారు అనమాట. ధరల స్థాయిలో మార్పులు ఉన్నప్పుడు మొత్తాలను పోల్చాలంటే కష్టమైన పని. రేషియోస్ చేయడం కష్టం కదండి. ఒక ప్రోడక్ట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక ప్రోడక్ట్ తక్కువ ఉండొచ్చు మన ఆర్గనైజేషన్లో. అవి అవ్వు అని చెప్తున్నమాట. విండో డ్రెస్సింగ్, వ్యాపార సంస్థల ఆర్థిక నివేదికలలోనే వివరాలు మెరుగులు దిద్ది బయట వారికి సంస్థ లాభదాయకతను గురించి గొప్పగా చెప్పుకునే ప్రమాదం అవుతుంది. అంటే మన ఇంటర్నల్గా మన వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ మన మూలధనం కోసం మన వ్యాపారం బాగుంది అని రేషియో ద్వారా తప్పుగా చూపించడం జరుగుతుంది. రేషియోల ద్వారా ఇక్కడ ఇచ్చిన 10 పాయింట్స్లో మీరు కనీసం ఒక 5-6 రాసుకోండి. ఓకేనా? ఇదండి మన రేషియో అనాలిసిస్ ఇంట్రడక్షను. అడ్వాంటేజెస్, ప్రయోజనాలు, యూజెస్, ఉపయోగాలు. తర్వాత నెక్స్ట్ చెప్పింది లిమిటేషన్స్ అండి. ఇంగ్లీష్ మీడియానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే నోట్స్ అండి. యూనిట్ 2 అని పెట్టుకోండి, రేషియో అనాలిసిస్ అని పెట్టుకోండి, ఇంట్రడక్షన్ నోట్ చేసుకోండి. వాళ్ళకి మీకు డిఫరెన్సియేషన్ ఏమి ఉండదండి. చిన్న మీనింగ్స్ అవి తేడా వస్తాయి, కానీ అంతా థీమ్ ఒకటే. ఓకే, యూనిట్ 2 అని పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. మీనింగ్ అని పెట్టి రేషియో అనాలిసిస్ అని రాసుకోండి. ఓకే, ఇక మీనింగ్ ఆఫ్ రేషియో. తర్వాత అక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ చిన్న, అక్కడ 50,000 25,000 ఉంది, ఇక్కడ కరెంట్ అసెట్స్ లయబిలిటీస్ 5 లక్షలు. అంతేనండి, చిన్న తేడా ఉంటుంది. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు అదేవిధంగా అలా ప్రతిదీ మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా రాసుకుంటే మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఎందుకంటే స్టాప్ చేసి మళ్ళీ ఆన్ చేసి వీడియో అలా కంటిన్యూషన్ చేస్తే మీకు ఈజీగా రాసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ మీడియంకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను తెలుగు మీడియం చెప్పిన సేమ్ థీమ్ అదే ఉంటుందండి. నేను మీకు అవసరమైతే నేను చెప్తాను మళ్ళీ. ఓకే, మీరు నోట్ చేసుకోండి, ముందు నోట్స్ రాసేసుకోండి. అర్థం అవుతుందండి, ఈజీ టర్మినాలజీలోనే ఉంది, కష్టంగా ఏమీ లేవు. మీరు ఈజీగా చదివితే ఈజీగా అర్థం అవుతుంది. అడ్వాంటేజెస్, ఇది అడ్వాంటేజెస్ అండి. ఇందులో అడ్వాంటేజెస్లో ఒక 5 పాయింట్స్ రాసుకోండి. 5 పాయింట్స్. ఓకే, లేదా 6, మీ ఇష్టం. ఏ సింపుల్గా మీకు అర్థం ఉన్నాయో అలానే రాసుకోండి. అక్కడ చెప్పిన పాయింట్స్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయండి, అంతే తేడా. మీకు ఏది ఈజీగా ఉంటే అవి. ఇక్కడ 13 పాయింట్స్ ఇచ్చాడండి, మీరు 7 పాయింట్స్ రాసుకోండి, లేదా 5 రాసుకోండి, 6 రాసుకోండి. అంటే ఇప్పుడు 5 మార్క్స్కి అడిగినప్పుడు 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది అలా మాట. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి లిమిటేషన్స్ ఒక 8 పాయింట్స్ రాసుకోండి, లేదా 6 రాసుకోండి. ఎన్నైతే మీకు అన్ని సేమ్ అక్కడ ఏవైతే లిమిటేషన్స్ చెప్పానో అవి ఇవండి, తెలుగులో చెప్పినవి. ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఈజీగానే ఉంటుంది. అక్కడ ఏముంది, లిమిటెడ్ యూజ్ ఆఫ్ సింగిల్ రేషియో అంటే ఏక నిష్పత్తి మాత్రమే పరిమితంగా ఉంటుంది, అంతే. సేమ్ డబ్ అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే అండి ఈరోజు టుడే క్లాస్. మనకి మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. అదేవిధంగా నేను రెగ్యులర్గా క్లాసు మీకు పెడుతున్నాను ఎప్పటికప్పుడు వీడియో. చాలామంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫాలో అవ్వట్లేదు.
చూసుకోండి. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎప్పటికైనా యూజ్ ఉంటుందండి. అందువల్ల ఏంటంటే మీరు నోట్స్ రాసుకుంటూ వీడియో చూస్తూ రాసుకోండి. క్లాస్‌లో ఒకవేళ మిస్ అయితే మీరు మన ఛానల్ ఉంది కదా! రమేష్ అకౌంటెన్సీ క్లాస్ రూమ్ అని యూట్యూబ్‌లో కొడితే అక్కడ మన క్లాసెస్ అన్నీ ఉంటాయి. మీ ఫైనల్ ఇయర్‌కి సంబంధించి క్లియర్‌గా ఓపెన్ చేసి చూసి రాసుకోండి. అవేం క్లాసెస్ అనేవి పోవు మనవి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.